అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. నేను ఈరోజు రేపు బయట ఉన్నాను, హైదరాబాద్ వచ్చాను, రేపు కూడా ఇక్కడే ఉంటాను. కాబట్టి మనం ఎల్ఈడి స్క్రీన్లో, డిజిటల్ స్క్రీన్లో పెట్టడానికి ఉండదు, అందుకని ల్యాప్టాప్లోనే చేస్తున్నాను. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఒక 20-25 మినిట్స్లో చూద్దాం మొత్తం అన్ని అంశాలు. కానీ మీరు లైక్ చేయండి, మీ ప్రతి లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేసిన దాన్ని బట్టే మన ఛానల్ ఫ్యూచర్ ఉంటుంది, మన ఛానల్ రన్ అవుద్ది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక మద్యం మాఫియాకు బంగారం ముడుపు. ఏపీ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కారులో దొరికిన రసీదుతో బయటపడ్డ గుట్టు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి బంగారం, డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్కు. అంతిమ లబ్ధిదారులు అంటే ఎవరో తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి అని రాయడానికి ఇలా రాశారు. మద్యం కుంభకోణంలో రోజుకొక కొత్త విషయం తెర మీదకి వస్తుంది. రోజుకొక విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. సిట్ నుంచి లీకులు వస్తున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు మీన్స్ సిట్ దర్యాప్తులో బయటకు వస్తున్నాయి, దాని నుంచి వీళ్ళకి ఇంటర్నల్గా లీక్స్ వస్తున్నాయి అన్నమాట. చూడండి, నిన్నేమో అవినాష్ రెడ్డి మనిషి, అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి మనిషి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి తుపాకీలతో బెదిరించాడు మద్యం డిస్టిలరీల యజమానులను నిన్న రాశారు. ఈరోజేమో డిస్టిలరీలు, మద్యం కంపెనీల నుంచి 400 కోట్ల విలువైన బంగారం వచ్చిందంట. ఆ బంగారం అంతా కూడా అంతిమ లబ్ధిదారు ప్యాలెస్కి వెళ్ళిందంట. ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీల నుంచే 196 కోట్ల విలువైన బంగారం అంట. మ్యాన్షన్ హౌస్ బ్రాందీని సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఒక్క కేసుకు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్లు ముడుపులుగా తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. దానిలో సుమారుగా 196 కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్టు గుర్తించింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వద్ద పద్మావతి జ్యువెలర్ షాప్తో సుమారుగా 107 కోట్లు, తాయల్ ఎంటర్ప్రైజెస్లో 85 కోట్లు, సోనా చందీ జ్యువెలర్స్లో 3.5 కోట్లు, ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్లో 80 లక్షలకు సంబంధించిన లావాదేవీలు జరిపినట్టు సిట్ గుర్తించింది. ఇవన్నీ కూడా వాసుదేవరెడ్డి గారు కారులో దొరికాయంట ఈ రిసీప్ట్లు. అంటే అసలు చూసారా, అంటే ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి మీద ఓబులాపురం మైనింగ్ కేసు నమోదైనప్పుడు ఆయన ఇంటికి వెళ్తే అంతా కూడా బంగారపు కుర్చీలు, బంగారపు కమోడ్లు ఉన్నాయి. మేబీ ఇప్పుడు కూడా ఈ ప్యాలెస్లో ఎవరికి తెలియదు, అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్లో కూడా మేబీ బంగారంతో చేసిన ఏమైనా ఉన్నాయేమో కమోడ్లు అవి ఇవి. ఎందుకంటే వైజాగ్లో రిషికొండ ప్యాలెస్లోనే కమోడ్కి 26 లక్షలు ఎంతో పెట్టి కట్టించుకున్నారు. సో ఇప్పుడు కూడా మేబీ, అంటే ఈ వార్త చూస్తే అర్థమవుతుంది ఏంటంటే 100 కోట్ల విలువైన బంగారం అక్కడికి వెళ్ళింది అంటే మేబీ బంగారంతో కమోడ్లు, బంగారంతో టబ్బులు, బంగారంతో బాత్ టబ్బులు అవన్నీ చేయించుకున్నారేమో. ఈ వార్త చూస్తే అలాగే ఉంది. ఊర్ల మీద పడి జనం దగ్గర ఉన్న సొత్తును, సంపదను దాచుకోవడం దోపిడీ ముఠాల నైజం. ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లు హాజీ మస్తాన్, కరీం లాలా, దావూద్ ఇబ్రహీంల ముఠాలు ఇలాగే పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను, ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి. బంగారం స్మగ్లింగ్లోనూ ముంబై చీకట మాఫియా ముఠాలు ఆరితేరాయి. సరిగ్గా అలాంటి లక్షణాలనే గంపగొత్తగా ఉనికిపుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠాలను గత వైకాపా ప్రభుత్వంలో చూశాం. వాటిలో మద్యం మాఫియా ముఠా ఒకటి. వైకాపా ప్రభుత్వ పెద్దల అండతో మద్యంపై అక్రమంగా ఆదాయాన్ని దండుకున్న ఈ ముఠా 100 కిలోల బంగారాన్ని కూడా మేటలు వేసుకుంది. ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చి నాసిరకం మద్యాన్ని ఏరులా పారించి ప్రజల ధన ప్రాణాలని హరించడమే కాక దోపిడీ డబ్బును దాచుకోవడానికి, డిస్టిలరీ నుంచి ముడుపులను దండుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకుంది అని ఒక సెన్సేషనల్, ఒక పెద్ద అంశాన్ని ఈనాడులో రాశారు. ఆంధ్రజ్యోతిలో అయితే ఈ అంశం రాయలేదు. ఆంధ్రజ్యోతిలో వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు ఇంకా హైలైట్ చేసేవాళ్ళు ఈ వార్తని. ఆంధ్రజ్యోతిలో అయితే ఈ వార్త రాయలా. ఈనాడే, అంటే సిట్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎవరో లీక్ ఇచ్చి ఉంటారు ఈనాడుకి, అందుకని ఈ ప్రత్యేకమైన అంశాన్ని రాసుకొచ్చారు. తర్వాత మీకు గుర్తుందా, 2022లో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి మరణించారు 27 మంది. అప్పుడు అసెంబ్లీలో కూడా దీని మీద ఒక పెద్ద ఎత్తున గొడవ జరిగితే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా ప్రకటించారు అవన్నీ కూడా సహజ మరణాలే అని. సో ఇప్పుడు ఆ కల్తీ మద్యం మరణాల మీద ప్రభుత్వం ఇప్పుడు విచారణకు ఆదేశించింది. ఏలూరు జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఆ జంగారెడ్డిగూడెం ఆ మరణించిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడి అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకొని సో మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలన్నమాట.
ఇదిగోండి, అది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. కల్తీ సారా మరణాల గుట్టు తేల్చండి, వైసీపీ హయాం నాటి మరణాలపై టాస్క్ ఫోర్స్. జంగారెడ్డిగూడెంలో 2002లో మరణం మృదంగం, 9 రోజుల్లో 20 మందికి పైగా మృత్యువాత. వాంతులు, కడుపు నొప్పి, నిస్సత్తువ, పల్స్ డౌన్ వంటి లక్షణాలు మృతులందరిలో కనిపించిన వైనం. కానీ సహజ మరణాలుగా కొట్టేసిన వైసీపీ సర్కారు. అసెంబ్లీలోనూ బయట అప్పట్లో తీవ్ర నిరసనలు. నాడు ఏం జరిగిందో నెల రోజుల్లోగా నిగ్గు తేల్చండి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కోరిన సిఎస్ విజయానంద్. అది సంగతి. సో జంగారెడ్డిగూడెం మరణాల మీద ఇప్పుడు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేశారన్నమాట. ఇక సీఎం ఆకస్మిక తనిఖీలు జూన్ 12 తర్వాత ప్రారంభం. రాష్ట్రంలో జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతి వారం జరుగుతున్న 4 పథకాల అమలు, పౌరులకు అందుతున్న సేవలపై సమీక్షలో భాగంగా రేషన్, దీపం, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించి సీఎంఓ కార్యదర్శులతో సమీక్షించారు. సచివాలయంలో సోమవారం జరిగిన ఈ భేటీలో సీఎం మాట్లాడుతూ ఈ శాఖలపై ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ విధానాల్లో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అందింది. ప్రజాసేవల విషయంలో కొన్ని శాఖల్లోనే మార్పు వచ్చింది అని చెప్తూ జూన్ 12 నుంచి నేను నేరుగా గ్రౌండ్లోకి దిగుతాను, నేనే తనిఖీలకు వస్తానని చెప్పారనమాట. ఇక మరో కీలకమైన అంశం చూడొచ్చు మనం. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన అటవీ భూమి ఉంది కదా, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమి. సో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్వర్ణలత పేరిట ఆక్రమించిన భూమిలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు. మదనపల్లి పట్టణానికి ఉన్న బైపాస్ రోడ్లో బండ మీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట వైకాపా హయాంలో 3.40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి. దీని పక్కనే సర్వే నెంబర్ 552/1లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆక్రమించి కొనుగోలు చేసిన పొలంలో కలిపేసుకున్నారు. దానికి కంచెను సైతం ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం అంతా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి నడిపించారని, కొనుగోలు పేరిట చూపిస్తున్న భూమి సైతం దందాలో భాగంగా వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా ఖరీదు 10 కోట్లు అంటే ఎకరం. సో మొత్తానికి ఈ భూమి మీద ఎకరన్నర ఉంటుంది కాబట్టి 15 కోట్ల విలువైన భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆయన 75 ఎకరాలు ఆక్రమించిన ఆరోపణ ఉంటే ఎకరన్నర స్వాధీనం చేసుకొని దాన్ని హైలైట్ చేశారు. ఆయన 75 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నాడు అనేది ఒక ఆరోపణ. ఇక బియ్యం కార్డు కావాలంటే పెళ్లి కార్డు తేవాలంట. మార్పులు చేర్పులకు సతాయింపులు ఎన్నో. నిజమేనండి, చాలామందికి ఇబ్బంది పెట్టేస్తున్నారు, రకరకాల రూల్స్ పేరుతో ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళేమీ కొత్త కార్డులు అడగడం లేదు, ఉన్న కార్డులోనే చిన్న చిన్న సవరణలు కోరుతున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై పడే భారం ఏమీ ఉండదు. ఆధార్ ద్వారా ఓటీపీతో వెంటనే పూర్తి చేసే పేర్ల తొలగింపు లేదా జోడింపు వంటి సమస్య పరిష్కారం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డుదారుల సమస్యల్లో 80% పైగా ఇవే ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం వివాహ ధృవీకరణ పత్రాలు, విడాకుల పత్రాలు కావాలంటూ సతాయిస్తున్నారు. అదే సమస్య. చాలా రూల్స్ పెడతారు, సంబంధం లేని రూల్స్ పెడతారు. ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. ఈనాడులో ఇది సంగతి కార్టూన్ చూడొచ్చు. చాలా రోజులకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్టూన్ వేశారు. రాష్ట్రానికి కుంకి ఏనుగులు వచ్చేస్తున్నాయి కదా, సో ఆ నేపథ్యంలో అవి అడవులను ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్న మదగజాలను కూడా తరిమి కొడతాయా సార్ అని పవన్ కళ్యాణ్ గారిని అతని అసిస్టెంట్ ఒక ప్రశ్నించి అడిగినట్టు వేశారనమాట. కొంచెం ఆసక్తికరం, ఇంట్రెస్టింగ్ బైట్. ఇక ఈనాడులో మరో మొదటి పేజీ చూస్తే ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అని ఒక వార్త వేశారండి. ఏపీఎల్ కుటుంబాలకు వర్తింపు, ఆర్థిక శాఖకు చేరిన ఆరోగ్య ముసాయిదా, ఏడాదికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు. సో ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ సేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు అవసరమైన కసరత్తు కొలిక్కి వస్తోంది. నిజానికి ఒక 3 నెలల నుంచి ఈ విధానంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నన్ను అడిగితే ఆరోగ్యశ్రీ కంటే ఈ హెల్త్ ఇన్సూరెన్సే మంచిది. 25 లక్షల వరకు ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వారి తరపున, లబ్ధిదారుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు కడుతుంది. మంచిది కదా అది. ఇక త్వరలో విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రాబోతుందంటండి. సో దానివల్ల ప్రయాణం కొంచెం సులువు అవుద్ది, ఈజీ అవుద్ది, మంచిది. తర్వాత ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే మీ తపన స్ఫూర్తిదాయకం. మన కృషి భారత్తో పాటు అల్ప మధ్యాదాయ దేశాలకు ఉపయోగకరం. భవిష్యత్తులో నేను ఏపీలో పర్యటించే నాటికి అద్భుతమైన ఫలితాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ. చంద్రబాబు నాయుడికి బిల్ గేట్స్ గారి నుంచి ఒక మంచి ప్రశంస దక్కింది. ఆధునిక సాంకేతిక
సాంకేతికత, నూతన ఆవిష్కరణలతో పాలనను బలోపేతం చేయడం, మరింత సులభతరంగా సేవల్ని అందించి ప్రజా జీవితాలను మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు తపన, కృషి స్ఫూర్తిదాయకమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కొనియాడారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి గేట్స్ ఫౌండేషన్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్కే కాక భారత్తో పాటు అల్ప మధ్యాదాయ దేశాలకు ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు. సో గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కొంత సహకారం అందించడానికి. ఇక మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సులు తయారవుతున్నాయి కదా, అవి పూర్తయిపోయాయి, రోడ్ల మీదకి రాబోతున్నాయని రాశారు. తర్వాత నయవంచకులు, దేశద్రోహులు, గూఢాచార్యం ఆరోపణలపై అదుపులో 12 మంది. ఈ జ్యోతి మల్హోత్రా కథ చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు అండి, చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుందన్నమాట. కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె లైఫ్ స్టైల్ లగ్జరియస్ లైఫ్ స్టైల్ అంట. ఆమె అమెరికా వెళ్ళినా, ఆమె పాకిస్తాన్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి లగ్జరీ 5 స్టార్ హోటల్లో రూమ్స్ తీస్తారంట, పెద్ద పెద్ద కార్లు పంపిస్తారంట. ఆమె బంగారం, గోల్డ్, జ్యువెలరీ షాపులకు షాపింగ్కి వెళ్తే బిల్లు కడతారంట. ఆ స్పాన్సర్లు మొత్తం అంతా కూడా పాకిస్తాన్ నుంచి ఈ స్పాన్సర్లు అంతా ఇస్తారంట. సో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆమె చేసిన షాపింగ్లు, ఆమె దిగిన హోటళ్ళు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అన్నమాట. సో కేవలం యూట్యూబ్ లాగర్గా ఆమె ఎలా మారారో చూడండి. పాకిస్తాన్కు గూఢాచారం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అబ్బా మహాతల్లి, ఏం చేసావు తల్లి. పాకిస్తాన్, చైనా పర్యటించిందంట ఎక్కువసార్లు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చాయి. ఈనాడులో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు అసంపూర్ణం. ఉన్నత పాఠశాలలో 45 మందికో సెక్షన్కు నాయకుల డిమాండ్. ఆదర్శ పాఠశాలలో హెచ్ఎం పోస్టులన్నీ ఎస్జిటీలకి ఇవ్వాలని పట్టు. ఇది ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇక ఈనాడు పక్కన పెట్టి మన సాక్షికి వెళ్దాం. మన సాక్షి, మనస్సాక్షి లేని సాక్షి. ఓకే, తర్వాత బైడెన్కు క్యాన్సర్ అంట. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిందంట. ఇక లక్నోను ముంచిన సన్ రైజర్స్. పాపం సన్ రైజర్స్ ఎలాగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది. నిన్నటితో లక్నో కూడా వెళ్ళిపోయిందనమాట. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం. రేపు ఉమ్మడి జిల్లాల్లో డిఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథం. సంస్కరణల పేరుతో విద్యారంగం బలహీనం. మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం అశాస్త్రీయం. కొందరు ఎస్జిటీలకే పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంగా నియామకం సరికాదు తేల్చి చెప్పిన ఐక్యవేదిక నేతలు. ఉపాధ్యాయ సంఘాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళు ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే వదలరు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో మాత్రం అన్నీ ముడుచుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వం మాత్రం కొంచెం స్వేచ్ఛ ఇచ్చేసరికి వాళ్ళ ఐక్యత, వాళ్ళ డిమాండ్లు అవన్నీ కూడా గట్టిగా తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఒక రకంగా ఫైట్ చేశారు. ప్రభుత్వంతో మ్యాక్సిమం ఫైట్ చేయాలనే చూశారు. కానీ గత ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది కాబట్టి ఉడకలేదన్నమాట. ఇక టీడీపీ ప్రజాస్వామ్యానికి టీడీపీ పాత్ర. స్థానిక ఎన్నికల్లో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రేణులు. తిరువూరులో వీధి రౌడీలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొలికిపూడి. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి. నరసరావుపేట, కారంపూడిలో దౌర్జన్యకాండ. గ్రేటర్ విశాఖలో జనసేనకు టీడీపీ జలక్. యలమంచిలి ఎంపీపీ సహా పలుచోట్ల వైస్ చైర్పర్సన్లుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నిక. మాస్టరు యలమంచిలి అంటే పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఒకటి, అలాగే ఇంకో చోట మాత్రమే వైసీపీ వాళ్ళ త్రిపురాంతకం వైస్ ఎంపీపీ ఒకటి వైసీపీ నిలబెట్టుకుంది. మిగిలినవన్నీ కూడా కూటమికే వచ్చాయన్నమాట. కొన్ని వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కాలం ఉండే పదవుల కోసం ఈ పనికిమాలిన రాజకీయాలు, పనికిమాలినంతా రోజు చెత్త. ఫ్యామిలీయా? సెకండ్ పేజ్ ఫ్యామిలీ పెట్టేశారా? మరి థర్డ్ పేజీలో ఏం పెట్టారు? థర్డ్ పేజీలో వేరే ఫస్ట్ పేజీ పెట్టారా? సహనిందితుల వాంగ్మూలం ఆధారమా? బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడమా? మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. నిందితుడి వాంగ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా వాడరాదు. సహనిందితులపై వాంగ్మూలాలను ట్రయల్ సమయంలోనే చూడాలి. బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా వాటిని పరిగణలోకి తీసుకోరాదు. పోలీసుల కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత లేదు.
జాయింట్ ట్రయల్ సమయంలోనే ఆ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాలనే సహనిందులకు వ్యతిరేకంగా వాడచ్చు. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ముందస్తు బెయిల్ ఇచ్చారా లేదా చెప్పండి మాస్టారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు వీళ్ళ వైపు నుంచి వాదనలు, వాళ్ళ వైపు నుంచి వాదనలు, రకరకాల అంశాలు మాట్లాడతాయి కోర్టులు. ఆ పాయింట్లు హైలైట్ చేయడం కాదు. ఇంతకీ ఫైనల్గా ఏం జరిగింది? ముందస్తు బెయిల్ ఇచ్చారా లేదా? అది కదా కావాలి. ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ప్రస్తుతానికి. రాజకేశ్వర రెడ్డి అరెస్టు చట్ట వ్యతిరేకం, ఆయన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయండి అని చెప్పి వీళ్ళు వేసిన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. ఇక పుర ప్రజలపై పన్నుపోటు. ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం. అదనంగా 20% బాధుడు 464 కోట్ల వసూలు లక్ష్యం. గత ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి పెంచింది. ఈ ప్రభుత్వం కూడా అవుతుంది. ఇక లోకేష్కి ప్రమోషన్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే యోచనలో చంద్రబాబు. మహానాడులో అధికారికంగా ప్రకటించే అవకాశం. పార్టీ పొలిట్ బ్యూరో ఇతర కమిటీల్లో సీనియర్లకు చెక్కు. తన అనుయాయులతో నింపేందుకు లోకేష్ స్కెచ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. 4 రోజుల కిందట నేను చెప్పాను. పొలిట్ బ్యూరోలో మార్పులు చేర్పులు జరుగుతాయి. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే లోకేష్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు, పార్టీలో కీలకం కాబోతున్నారు. 4 రోజుల కిందటే మన వీడియోలో చెప్పాం. ఇక బాబు ప్రభుత్వ చావు తెలివి. జంగారెడ్డిగూడెంలో 2022లో సంభవించిన సహజ మరణాల వక్రీకరణ. అనారోగ్య వృద్ధాప్య సమస్యలతో చనిపోయారని ఆనాడే అధికారుల నివేదిక. తప్పండి. ఆ జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాల మీద నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి, గ్రౌండ్కి వెళ్ళి ఆ కుటుంబాలతో మాట్లాడా, బాధిత కుటుంబాలతో. ఎవరు కూడా వయసు అయిపోయి చనిపోవాలా, నిజంగా మద్యం తాగే చనిపోయారని బాధిత కుటుంబాలు చెప్పాయి. సో అవసరమైతే ఆ వీడియో మళ్ళీ ఒకసారి రిలీజ్ చేస్తా, ఈరోజు చూద్దురు. నందిగం సురేష్కు 14 రోజులు రిమాండ్. నేడు కేబినెట్ సమావేశము. చెవిదిద్దులు తీసుకొని మాకు న్యాయం చేయండి. కోర్టు ఉత్తర్వులు ఎప్పటికీ. ఏంటి అడ్వర్టైజ్మెంట్ మధ్యలో? ఈ పేపర్ చదవడమే ఎక్కువ. ఇంకా మధ్యలో యాడ్లు వచ్చి డిస్టర్బ్ చేస్తే పక్కకి వెళ్ళిపోతాం. పేపర్ చదవం. మాకేమి ఈ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదో ఈ భూమి మీద అత్యంత నిజాయితీ గల పత్రిక కాబట్టి కాసేపు ఆ నిజాయితీని నేర్చుకుందామని చదవడం అంతే. మధ్యలో ఇలా యాడ్లు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా? గుంటూరులో దళిత మహిళ ఆత్మహత్యాత్మం. భూ తగాదాల్లో టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులు. ఇక గిరిజనుల ఉపాధికి గండి. ఏపీలో జాబ్ కార్డులు తొలగింపు. పక్కెళ్ళిపోయి ఇంక చాలు. ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కుంకీలు వస్తున్నాయి రేపు కర్ణాటక నుంచి రాష్ట్రానికి. సో కుంకీ ఏనుగులు వస్తున్నాయంటండి. కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి వస్తున్నాయి. 6 కుంకీ ఏనుగులు రాబోతున్నాయి. ఇక లోపాలకు చెక్ అని ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు. ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేయబోతున్నారంట. ప్రభుత్వం పథకాలు అండ్ వీటిల్లో సేవలు పథకాలపై పూర్తి సంతృప్తి రావాలి. కొన్ని శాఖల్లో పరిస్థితి మెరుగైంది. ఏంటో ఈ సర్వేలు ఐవీఆర్ఎస్ల మీద డిపెండ్ అవుతారు. అప్పట్లో కూడా అంతే. 2019 ఎన్నికలకు ముందు కూడా అంతే. 87% పాజిటివ్ ఉంది, 90% పాజిటివ్ ఉంది, ప్రజలు పాజిటివ్గా ఉన్నారు, మనమే గెలుస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకొని ఓడిపోయారు, చావు దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా ఫీడ్బ్యాక్ అంటారు, ఐవీఆర్ఎస్ అంటారు, సర్వేలు అంటారు. అసలు మనకు ఫోన్ కాల్ వస్తే, ఐవీఆర్ఎస్ నుంచి ఫోన్ కాల్ వస్తే ఏదైనా అడిగితే 100లో 10 మంది మాత్రమే కరెక్ట్ సమాధానం ఇస్తారు. 100లో 90 మంది తినేస్తారు వీళ్ళు ఒకళ్ళు పిచ్చి ఫోన్లు అని చెప్పి సరిగ్గా ఆన్సర్ చేయరు. ఆ 100లో 10 మంది ఇచ్చే శాంపిల్ ఆధారంగా వీళ్ళు మార్పులు చేర్పులు అంటారు, అదంటారు, ఇదంటారు. ఏంటో మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం. సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంసలు. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు. ఇందాక చెప్పుకున్నాగా అదే. తర్వాత కల్తీ నాటుసారా గుట్టు తేల్చండి, ఇందాక చెప్పుకున్నాం. భారత్ ధర్మసత్రం కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు. శరణార్థుల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు. ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్ తిరస్కరణ. కీలకమైన కామెంట్స్, పెద్ద కామెంట్స్. మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ అండి. కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. విజయ్ షా క్షమాపణలో నిజాయితీ లేదు. ఆయన వ్యాఖ్యలతో దేశం సిగ్గుపడుతోందన్న ధర్మాసనం. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా కల్నల్ సోఫియా మీద మధ్యప్రదేశ్ మంత్రి చేసిన కామెంట్లు, విజయ్ షా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్గా మారాయి కాబట్టి ఆయన మీద సిట్ విచారణకు ఆదేశించింది కోర్టు. ఇక అమరావతిలో గలీజ్ పని. అడ్డగోలుగా లీజు కొట్టేయాలని గనుల శాఖ కీలక వ్యక్తి మంత్రాంగం. నిబంధనలకు విరుద్ధంగా సిఆర్డీఏ జోన్లో తోడలుడికి మైనింగ్ లీజుకు యత్నం. గుంటూరులోని అధికారి ద్వారా ప్రతిపాదన. ఉన్నతాధికారి బ్రేక్. సీఎంఓకు నివేదిక. సీఎంఓ ఆదేశాలతో అధికారికి షోకాస్.
ఉన్నతాధికారిపై కీలక వ్యక్తి ఆగ్రహం, మరోసారి సీఎంఓకు చేరిన పంచాయతీ. గనుల శాఖలో ఓ కీలక వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా తన తోడలుడికి అమరావతిలో మైనింగ్ లీజు ఇప్పించాలని ప్రయత్నించారు. ఈ ప్రతిపాదనకు ఉన్నతాధికారి బ్రేక్ వేయడంతో విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్ళిందన్నమాట. ఇది ప్రభుత్వం ఏదైనా సరే ఇటువంటి అడ్డగోలు వ్యవహారాలు అయితే మాత్రం మానరేళ్ళు. మదనపల్లిలో పెద్దిరెడ్డి కబ్జా 1.35 ఎకరాల్లో స్తంభాలు నాటి ఫెన్సింగ్. 75 ఎకరాలు ఆక్రమించుకుంటే 1 ఎకరం స్వాధీనం చేసుకుంటే దాన్నే హైలైట్ చేశారంటే నిజంగా 75 ఎకరాలు కూడా స్వాధీనం చేసేసుకుంటే ప్రభుత్వం ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు స్పెషల్ ఎడిషన్లు వేసేస్తారేమో. ఒకప్పుడు వచ్చాయి కదా స్పెషల్ ఎడిషన్లు. ఇక బియ్యం ఉత్పత్తిలో సస్యశ్యామల భారతం చైనాను దాటి భారత్ రికార్డు 14.9 కోట్ల టన్నులతో ముందుకు. రెండవ స్థానంలో చైనా 14.46 కోట్ల టన్నులు. గోధుమ ఉత్పత్తిలో భారత్కు రెండవ స్థానం. పడిపోతున్న నూనె గింజల ఉత్పత్తి మాత్రం పడిపోతుంది. 70% మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం వంట నూనెల విషయంలో మాత్రం. విలాసవంతమైన జీవితం అని ఇక్కడ వేశారండి. ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటళ్ళు, కార్లు. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గాంలో పర్యటన, వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తెచ్చిన వ్యక్తితో ఫోటో దిగిన జ్యోతి. అబ్బా ఎంత బరితెగించింది ఈమె. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీకి కేక్ తీసుకొచ్చిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రా ఫోటో దిగింది. అంటే వాళ్ళతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో చూడండి ఆమెకు. సో ఇది 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ. అంటే ఈరోజు ల్యాప్టాప్లో కదా కొంచెం ఇన్కన్వీనియన్స్ లేకుండా త్వరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.